వెల్కమ్ బ్యాక్ గోపీనాథ్. మనము దశాబ్దాల కొద్దీ ఎప్పుడు మన రిపోర్టింగ్లో ఎర్రచందనం దొంగలు అని రిపోర్ట్ చేస్తూనే ఉంటాం. దొరికే వాళ్ళందరూ కూలీలు, నడిపేవాడెవడో ఇప్పటికీ కనపడడు. నడిపిస్తున్నవాడు కనపడినా వాడి మీద మాత్రం చర్యలు ఉండవు. కారణం ఏంటంటే ఆ రోజున్నటువంటి పాలకపక్షానికి సంబంధించినటువంటి నాయకులే ఎక్కువగా ఈ ఎర్ర చందనం దొంగలుగా, అలాగే దోపిడీదారులుగా, సహజ సంపదను కొల్లగొడుతున్నటువంటి దుర్మార్గులుగా ఉండబట్టే కొన్ని చర్యలు లేకుండా అయిపోతున్నాయి. వీ నీడ్ టు కాన్సన్ట్రేట్. అలాంటి వాటి మీద మన అందరం కొంత ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ సుదీర్ఘమైనటువంటి ఈ ఎర్రచందనం దొంగల వార్తల మీద కంటే కూడా వాస్తవాల మీద, అలాగే ఆ దొంగల నాయకుల మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. గతంలో 5 సంవత్సరాల్లో కూడా చేసినటువంటి మహానుభావులు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు కూడా వాటి మీద దృష్టి పెట్టి రిపోర్టింగ్లో ఒక పరిశోధనాత్మకమైనటువంటి, ఒక క్రియాశీలకమైనటువంటి, ఆధారపూరితమైనటువంటి వార్తలకు ప్రయత్నం చేయాలి. మరొక విషయం, ప్రపంచం మొత్తం గొప్పగా కొలుచుకునేటటువంటి దేవుడు శ్రీనివాసుడు. అంత పవిత్రమైనటువంటి దేవాలయం, దేవుడు, ప్రదేశం అయినా సరే ఇప్పటికీ కూడా నిర్లక్ష్యం. కోర్స్ ఇది అప్రస్తుతమైన ఒక విషయాన్ని అందరి దృష్టికి తీసుకురాదలుచుకున్నా, ఇవాల్టి వరకు కూడా టీటీడీ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలలో భక్తులకు వనకూడింది చాలా తక్కువ. ఈ మెంబర్స్గా వస్తున్నటువంటి వాళ్ళు చేసుకున్న వ్యాపారం చాలా ఎక్కువ, నాకేం సందేహం లే. బట్ దేవుడి మీద ఎప్పటికప్పుడు ఒక సమస్యాత్మకమైనటువంటి విషయాలను రిపోర్ట్ చేయటం కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటీవల ఒక వార్త వింటున్నాం, ఒక మీడియా అధిపతి టీటీడీ బోర్డు చైర్మన్గా రాబోతున్నారు అని. ఆయన పేరు మనం మాట్లాడకూడదు, కానీ ఇంకా బయటికి రాకుండానే ఊహాత్మకమైనటువంటి విషయాలు మనం ఏదో తెలిసినట్టుగా భావించి మాట్లాడేయటం కూడా తొందరపాటు అవుతుంది. బట్ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం చేసినటువంటి యోధులు మీడియాలో ఇవాళ ఉండబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫలితాలు వచ్చినాయి అన్నది మాత్రం నిస్సందేహం నాకు. అలాగే ఒక మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్గా వస్తే మాత్రం ఇలాంటి వార్తల మీద కొంత దృష్టి పెట్టే అవకాశం ఉండదు. కారణం, ఆ ప్రాంతం మొత్తం, అలాగే టీటీడీకి సంబంధించిన సమస్యలు మొత్తం ఇన్నాళ్ళు రిపోర్ట్ చేసినటువంటి ఛానల్స్లో వాటి అధిపతులు చైర్మన్గా వస్తే మాత్రం ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ఆశించే పరిస్థితుల్లో మనము టీటీడీకి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, తీరనటువంటి ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఫోకస్ చేయాలంటున్నా. ఇప్పటికీ మిగిలిపోయినటువంటి అనేక సమస్యలు మీ దృష్టిలో కూడా ఉండుంటాయి గోపీనాథ్. టీటీడీకి సంబంధించి ప్రక్షాళన కార్యక్రమాల్లో మీకున్నటువంటి అభిప్రాయాలు కూడా ఇదే సందర్భంగా మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది. కారణం, బాధ్యత తీసుకొని కొత్త పాలన చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి, అలాగే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ప్రజలకు కావాల్సినటువంటిది ఏదో వాళ్ళ ముందు పెట్టాల్సిన బాధ్యత మనకుంటుంది. సార్ మీరు అన్నట్టుగానే అంటే టీటీడీకి సంబంధించి ప్రధానంగా అంటే ఎప్పటి నుంచో భక్తుల కోరిక ఒకటే సార్, క్షణకాల దర్శనం. ఆలయం లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ శ్రీవారిని ఒక్క నిమిషమైనా సరే ప్రతి భక్తుడు దర్శనం చేసుకోవాలనేది ప్రధాన కోరిక. అయితే ఇక్కడ ఏరా అంటే ఆలయం లోపలికి వెళ్ళిన సమయంలో అంటే దాదాపుగా గంటల సమయం క్యూ లైన్లో ఉంటారు, ఒక రోజంతా ఉంటారు, అవసరం వస్తే 2 రోజులు ఉంటారు, సుదీర్ఘంగా ఉంటారు, చాలా కష్టాలు పడతారు. తిరుమలకి వెళ్ళి గదులు తీసుకోవాలన్నా ఇబ్బందులే, లేదంటే తలనీలాలు సమర్పించాలన్నా 4-5 గంటల సమయం పడుతుంది, లేదంటే ఏ ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినా సమస్యలే ఉంటాయి. అయితే ఆలయం లోపలికి వెళ్ళిన సమయంలో కూడా దాదాపుగా జయ విజయాల నుంచి ప్రతి భక్తుని కూడా బయటికి పంపించేస్తారు. కేవలం ఒక విఐపీలు, ప్రోటోకాల్ తప్ప, విఐపీ బ్రేక్ దర్శనాలు వీటిల్లో వెళ్ళే వారికి తప్ప మిగిలిన ప్రతి ఒక్క భక్తుని కూడా దాదాపుగా స్వామివారికి సంబంధించి మూలమూర్తి జయ విజయులు ఉంటే దాదాపుగా 100 మీటర్ల వరకు ఉంటుంది. కానీ ఇంత దూరంలో పంపించేస్తారు. కానీ సాధ్యాలు అవ్వవు.
లేదంటే ఎక్కువ మంది భక్తులు వచ్చారు, ఆ కారణాలతో తోసిస్తూ ఉంటారు. ప్రతి భక్తుడికి సంతృప్తి దర్శనం కల్పించాలనేది ప్రతి భక్తునికి కోరిక. ఇది సాధ్యం అవ్వాలంటే సేవా దృక్పథంతో, లేదంటే ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నటువంటి వ్యక్తులకే అది ఆ టీటీడీ చైర్మన్గా ఇవ్వాలనేది ఎప్పటి నుంచో భక్తులు చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఈ రకంగా మీడియా సంస్థల అధినేతలు, లేదంటే పారిశ్రామికవేత్తలు, లేదంటే రకరకాల వ్యాపారాల్లో లేదంటే దిగ్గజాలుగా ఉన్నటువంటి నేతలకి టీటీడీకి సంబంధించి ఆ చైర్మన్ల పదవులు, బోర్డు మెంబర్ల పదవులు, ఉదాహరణకి ఎందుకంటే మీకు ఇందాక మనం అనుకున్నట్టు గత 5 సంవత్సరాల నుంచి దాదాపుగా 40 మంది సార్ బోర్డు మెంబర్లు. అంటే ఎక్కడి నుంచో ఇతర ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తంగా ఎక్కడెక్కడ వాళ్ళకి అనుకూలంగా ఆ పార్టీకి సంబంధించి అనుకూలంగా ఉంటారో వాళ్ళకందరికీ కూడా టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఆ రకంగా కేటాయించడం జరిగింది. అంటే కనీసం టీటీడీకి సంబంధించి అవగాహన లేని వ్యక్తులకు కూడా టీటీడీ బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పించారు గతంలో. అలాంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండదు. ఎందుకంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలోకి చంద్రబాబు వచ్చిన తర్వాత చాలా లిమిటెడ్గా 20 మంది, 15 మంది నుంచి 20 మంది, 22 మందికే అవకాశం కల్పించడం జరిగింది. అది కూడా చాలా ప్రియారిటీతో ఉన్న వ్యక్తులకే కల్పించారు. అయితే ఎలాంటిది అంటే ఇప్పుడు ఏదైతే గత కొద్ది రోజులు ఊహాగానాలు వస్తున్నాయో, మీడియా అధినేతకి ఇట్లా టీటీడీ చైర్మన్ అవకాశం కల్పిస్తారు, లేదంటే మరికొంతమందికి దీంట్లో ఈ రేసులో ఉన్నారు, ఇట్లా రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆ రకమైన చర్చ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే ఖచ్చితంగా గతంలో ఏదైతే చంద్రబాబు ఏదైతే చెప్పారో ఇట్లా ఆధ్యాత్మికంగా కావచ్చు, లేదంటే ఇక్కడ భక్తుల కష్ట సుఖాలు తెలుసుకునే వ్యక్తులకే టీటీడీ చైర్మన్ అవకాశం కల్పించాలి. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తారు కాబట్టి బోర్డు మెంబర్లుగా ఆయా ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులకే అవకాశం కల్పిస్తే భక్తుల కష్ట సుఖాలు, దైవ దర్శనకు వెళ్లే సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారికి టీటీడీ బోర్డులో ఈ దేవస్థానాన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర దేవాలయాలు ముందుకెళ్ళాలి, ఆ రకమైనటువంటి వ్యక్తులకి అవకాశం కల్పించాలనేది ప్రధాన డిమాండ్. మరి కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఇంకా ఇందాక మీరు అన్నట్టు ఎర్రచందనానికి సంబంధించి 1000 కోట్లకు సంబంధించినటువంటి ఎర్రచందనం సంపద అంతా కూడా వీళ్ళు కాపాడడం, అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కాపాడడం, దాని తర్వాత ప్రభుత్వం వాళ్ళు రావడం, మొత్తం శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సంపద అంతా దోచుకోకపోవడం. అంటే ఉన్నటువంటి చెట్లు ఆ 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో కూడా పెరుగుతాయి. దాని తర్వాత అది ఒక సంపదగా తయారవుతుంది. దాని తర్వాత ప్రభుత్వం మారుతుంది. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అరికడతారు. అంటే ఉదాహరణకి 1994లో వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఆ సమయంలో అంటే పెద్ద అంటే ఇతర ప్రాంతాలు కర్ణాటక, తమిళనాడుకి సంబంధించినటువంటి బడా నేతలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళపైన పీడియాట్ల కేసులు పెట్టి కూడా అరెస్ట్ చేశారు. మరికొన్ని సందర్భాల్లో శేషాచల అటవీ ప్రాంతంలో ఫైరింగ్ జరిపారు. షూటింగ్ స్టేట్ ఆర్డర్స్ ఇచ్చి కొంతమందిని కాల్చివేయడం కూడా జరిగింది. దాంట్లో చాలామంది అమాయకులు కూడా చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా అప్పట్లో కొంతమందిని మాత్రమే అంటే కీలకమైనటువంటి ముఠా నేతల్ని అరెస్ట్ చేశారే తప్ప మరికొంతమంది తప్పించుకొని తిరగడం జరిగింది. వాళ్ళను కూడా అరెస్ట్ చేసే సమయంలోనే ప్రభుత్వం మారింది. దాని తర్వాత మళ్ళీ వదిలిపెట్టేస్తారు. ప్రకారం మళ్ళీ ఎర్రచందనం అక్రమ సంపద శేషాచల అటవీ ప్రాంతం నుంచి తరలి వెళ్ళిపోయిందని మనం చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఏం లేదు ఇంకా శేషాచల అటవీ ప్రాంతంలో. అయితే ఉన్నదానన్నా కాపాడుకునేందుకు మరికొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. దానిపైన ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం ఎందుకంటే తిరుపతిలోకి వచ్చిన సమయంలో, మొన్న ఎలక్షన్ సమయంలో కూడా ఉన్న సంపద అంతా శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్న ఎర్రచందనం అంతా తీసుకెళ్లిపోయారు. ఉన్నదానిపైన అయినా సరే ఇంకొన్ని కఠిన చర్యలు తీసుకుంటారంటూ కూడా ఎన్నికల సందర్భంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్. మరి దేవస్థానానికి సంబంధించి ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ we have lot of time in future, గోపీనాథ్. అలాగే మరొక ప్రధానమైనటువంటి విషయం, చిత్రమైనటువంటి విషయం కూడా, ఒక నాయకుడు ఓడిపోవాలి అనంటే ఓటు చేయకూడదు అన్నటువంటిది ఒక ప్రతిజ్ఞ తీసుకున్నటువంటి రాజకీయం పవన్ కళ్యాణ్ ద్వారా చూసాం. బట్ మరో నాయకుడు మీ జిల్లాకు సంబంధించి ఒక పార్టీని పెట్టారు. ఆయన హక్కును మనం కాదనలేం. బట్ అక్కడ ఉన్నటువంటి కిరాతకమైనటువంటి పాలన చేశాడు, అలాగే దాడులు చేశాడు అన్నటువంటి సత్యాలు జనం చూసిన తర్వాత అదే ప్రాంతంలో రామచంద్ర యాదవ్ అనే నాయకుడు నిలబడడం వల్ల గెలుపొందిన వాడికి ఇవాళ లాభం జరిగింది అన్నటువంటి వాదన కూడా వినపడుతుంది. ఒకరి హక్కును కాదనలేం, ఒకరి పాలన వద్దు వద్దు అంటాం. కానీ ఇలా ఓటు చేయటం వల్ల వచ్చిన పరిణామం ఎలా ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించింది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతోంది. am I రైట్ గోపీనాథ్?
ఎస్ సార్, కరెక్ట్ మీరు అన్నట్టుగానే. ఎందుకంటే ఎప్పుడూ కూడా అంటే గతంలో ఏదైతే అక్కడ అంటే ఇక్కడ చిత్తూరు జిల్లాలో పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి అంటే పెద్దిరెడ్డిని ఢీకొట్టే విధంగా కూడా ఒక నాయకుడు తయారయ్యాడు. ఆయనే రామచంద్ర యాదవ్, ఆయనే బీసీవై పార్టీ పెట్టాడు. ఆయనే ఇటు పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంటే పుంగనూరు నియోజకవర్గాన్ని అక్కడ ప్రజలకి విముక్తి కల్పిస్తారంటూ కూడా చాలా చర్చ జరిగింది. అయితే ఈ చర్చలో కొన్ని అనుమానాలు కూడా ఇప్పుడు బయట వస్తున్నాయి. అంటే స్థానిక ప్రజలు చెప్తుందేరా అంటే ప్రత్యర్థి పార్టీగా ఆయన పార్టీ పెట్టుకోవచ్చు, మీరు అన్నట్టుగా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే పోటీ చేయొచ్చు, కానీ పరోక్షంగా ఆయన పార్టీ పెట్టి అక్కడ నిలబడి మరోసారి పెద్దిరెడ్డి గారికి ఎమ్మెల్యే గెలిపించేందుకు సహకరించారనేటటువంటి మాటలు కూడా వినపడుస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లోపల రాజకీయాలు చేసిన దానివల్ల, కేవలం ప్రజల్ని మభ్యపెట్టే రకంగా చేసిన దానివల్లనే గత ఎన్నికలప్పుడు కూడా అంటే కేవలం 4-5 వేల 6,000 ఓట్లు మాత్రమే బీసీవై పార్టీకి రావడం జరిగింది. చాలా తక్కువ ఓట్లే రావడం జరిగింది. అదే ఆ ఓట్లు గాన తెలుగుదేశం పార్టీకి వచ్చుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లాబాబు గెలిచుండేవారు. కానీ పార్టీని చీల్చి పార్టీ రకంగా అక్కడ ఇబ్బందులు పెట్టి ప్రజలకు మభ్యపెట్టి ఎటువంటి ఆ సమయంలో కనీసం అంటే ప్రచారానికి కూడా దగ్గరకు రాకుండా ప్రచారం సమయంలో ముందుగానే ఇక్కడ నుంచి కూడా బయట వెళ్ళిపోయాడు. ఇట్లా రకరకాల అనుమానాలు లేదంటే రకరకాల ప్రజలు రకరకాల చర్చలు అనేది జరుపుతున్నారు. అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రత్యర్థులు అంటే ఏదైతే వైసీపీ నుంచి వచ్చిన కొంతమంది అక్కడ దాడులు చేస్తున్నప్పటికీ కూడా బీసీవై పార్టీకి నమ్మి అక్కడ నిలబడినటువంటి నేతలందరినీ కూడా వాళ్ళపైన దాడులు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా రచనగా లేదు. ఇదంతా కూడా రామచంద్ర యాదవ్ కావాలనే అంటే ప్రజలను మోసం చేశారనేటటువంటి చర్చ అయితే పెద్దగా నడుస్తూనే మనం చెప్పుకోవచ్చు సార్. మొత్తం మీద అయితే మరోసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో నిలబడ్డాడు. కానీ ఇక్కడ బీసీవై పార్టీకి సంబంధించినటువంటి రామచంద్ర యాదవ్ ఎక్కడా కూడా ప్రజల విశ్వాసం చూరకూడలేదనేదే మనం చెప్పుకోవచ్చు సార్. ఫైన్, ఆయన మీద అంతకంటే విశ్లేషణ మనకి ఇప్పుడు సందర్భం కాదు. కానీ బట్ మరొక విషయాన్ని ముఖ్యంగా మీ జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు, దేశమే కాదు ప్రపంచం మొత్తం మెచ్చినటువంటి ఒక మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఆయన నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేద్దాం. ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా 3 నాయకులు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు వాళ్ళ చరిత్రను చదువుకుందాం. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆయన అప్పుడప్పుడు చెప్తుంటారు, టీ అమ్మినవాడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా నిలబట్టం, గెలవడం, ఎన్నుకోబట్టం మహాద్భుతమైనటువంటి ఒక ప్రజాస్వామ్య దేశంలోనే జరుగుతుంది. అలా జరుగుతుంది అని అంటే ఆ ఎన్నికల యొక్క స్వభావం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక విషయం, మోదీ గారిని వదిలేస్తే ఇవాళ 3 సార్లు ప్రధానమంత్రిగా గెలిచినటువంటి ఆయన బీసీ నాయకుడుగా కాదు, ఈ దేశాన్ని గెలిపించినటువంటి, ఈ దేశంలో భారతదేశాన్ని గెలుపు వైపు తీసుకెళ్లినవాడు, ఆర్థికాభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి దేశంగా నిలిపినవాడు, అలాగే అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉన్నా ఆ గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు మనం నేపథ్యం గుర్తు చేసుకుంటే అత్యంత సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు మాత్రమే. ఇక ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవాలి అని అంటే చిత్తూరులో ఉన్నటువంటి ఆయన గ్రామంలో ఆయనకున్నది కేవలం ఆయన చదువుకుంటున్నప్పుడు 2-3 ఎకరాలు మాత్రమే. అది పండనటువంటి ప్రాంతమే. అయినా సరే పట్టుదలగా చదువుకుని ఆయన యువతగా ఉన్నప్పుడే జన్మభూమి లాంటి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అక్కడ నీటిపారుదలకు ముఖ్యంగా పంటలు పండేటటువంటి ప్రాంతంలో నీరు పారడానికి ఎక్కడైనా ఇబ్బంది వస్తే దగ్గరుండి కొంతమంది యువకులను కలిపి కాలువలు తవ్వినటువంటి సందర్భం కూడా ఆయన నేపథ్యంలో ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు విద్యార్థి నాయకుడిగా నిలబడటం, ప్రజా సమస్యల మీద ఆలోచన చేయటం, దాంతోపాటు ఒక ప్రతిజ్ఞగా రాజకీయాన్ని భుజానేసుకొని ఎప్పుడు అభివృద్ధి మంత్రం జపించినటువంటి తపస్సు ఉన్నటువంటి నాయకుడిగా ఆ తపస్సును ప్రజలకు ఫలితాలు తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో ఇవాళ ప్రపంచాన్ని గెలిచినటువంటి నాయకుడు ఉన్నటువంటి నేపథ్యం ఏంటో తెలుసా? గ్రామీణం నుంచి వచ్చినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలన్నా కూడా ఇదే నేపథ్యం. ఆయన కూడా వచ్చినటువంటి కుటుంబం కూడా అతి సాధారణమైంది.
మరి ముగ్గురు నాయకులను మనం గమనిస్తున్నప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి తెలుగువాడు రాజకీయం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గుర్తు చేసుకోవాల్సింది వాళ్ళ చరిత్ర అని మరీ గుర్తు చేస్తూ మరిన్ని అప్డేట్స్ మీకు అందజేస్తా. సందర్భానుసారంగా మీకు కావలసిన సమాచారాన్ని ఇస్తా. ముగిస్తూ ఇది ఇవాళ ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి ఫలితాలలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొత్త ప్రభుత్వాన్ని మీ ముందు పెట్టాం. ఫలితాలు వాళ్ళు చూయిస్తారు.